భారతదేశంలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. అలాంటి దానికి ట్రాన్స్పరెన్సీ రివాల్యుయేషన్ ఇస్తే అరైజ్ అయ్యే ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్ కాకుండా మూడో ప్రొఫెసర్ ఇంకో మార్క్ ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు ఒకటే విధంగా మార్క్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించదు, దాని యావరేజ్ తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ యావరేజ్ తీసుకోవాలి. కానీ రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు సార్ ఇదేమి చిన్నపిల్లల ఆట సార్. రీకౌంటింగ్ ఏం సార్? రీవాల్యుయేషన్ అవకాశం ఇస్తే ఇప్పుడు థర్డ్ ప్రొఫెసర్ మళ్ళీ దిద్దుతాడు కదా. దిద్దినప్పుడు మిగతా వాళ్ళకేమో ఇద్దరు యావరేజ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ చేసిన వాళ్ళకి థర్డ్ ఉంటుంది కదా. కాదండి, ఇక్కడ యావరేజ్ కాదు. రీవాల్యుయేషన్ అంటే కంప్లీట్ గా కొత్తగా మళ్ళీ ఇవాల్యుయేట్ చేయడం. ఎందుకు కొత్తగా ఇవాల్యుయేట్ చేయాలి? ఆ రెండు ఇద్దరు మార్క్స్ కన్సిడర్ చేయరు, చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 3 నెలలు పేపర్లు దిద్దారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా ప్రెస్ నోట్ లో చెప్పింది. ఏం చెప్పింది? టీజీపీఎస్సీ ఈజ్ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఏం చేస్తుంది అన్నప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ను ఎంపిక చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ బంగారు తెలంగాణ కోసమా ప్రజా తెలంగాణ కోసం వీళ్ళు పనిచేయాలి కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ ను మేము ఎంపిక చేస్తామని చెప్పింది. మరి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎంపిక చేసేటువంటి ఏజెన్సీగా టీజీపీఎస్సీ ఉన్నప్పుడు గత 13 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు 3 నెలలు పేపర్ ఇవాల్యుయేట్ చేశారు కదా, ఇంకొక 3 నెలలు చేయండి. కొత్తగా ఏమవుతుంది? ఎందుకంటే భవిష్యత్తు కదా, తెలంగాణ భవిష్యత్తునే మీరు 13 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు 13 రోజులు 1 నెల రోజులు వెయిట్ చేయలేరా? ఇంకోటి 30 సంవత్సరాలు మీరు అడిగేది 2-3 నాకు ప్రధాన డిమాండ్స్ గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి. ఒకటి ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వైజ్ లిస్ట్ పెట్టాలి. ఒకటి తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అంటే లిస్ట్ ఎందుకు పెట్టాలి అంటున్నా? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అదే నేనేమంటున్నాడు భరత్ గారు, లిస్ట్ ఎందుకు పెట్టాలి అంటే ఇలాంటి అంటే అన్యాయం జరిగింది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అనేది ప్రజలకు తెలియడం కోసం వాళ్ళు లిస్ట్ అడుగుతున్నారు. ఒకసారి మనతో పాటు రియాజ్ గారు, ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఆయన కూడా కోచింగ్, నాకు తెలిసి కోచింగ్ సెంటర్లో గ్రూప్ 1 కోచింగ్లో చాలా ఫేమస్. ఎస్ రియాజ్ గారు, మీరు ఇప్పటివరకు విన్నారు ప్రసన్న రికుష్ట గారు కానీ ప్లస్ తెలంగాణ విఠల్ గారు కానీ 2-3 పాయింట్స్ రేజ్ చేశారు. నేను మళ్ళీ వాటి రిపీట్ చేస్తాను. ఒకటి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు. రెండవది